హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ కొబ్బరి లడ్డు. ఈ కొబ్బరి లడ్డు చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. కొబ్బరి లడ్డు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరి, అలాగే బెల్లం, కొంచెంగా యాలకుల పొడి. ఇక్కడ నేను సుమారుగా 4 చెక్కల వరకు కొబ్బరి తురుము తీసుకున్నానండి. 4 చెక్కల కొబ్బరి తురుముకి 250 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ వరకు బెల్లం కూర తీసుకున్నాను. అలా అయితే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెంగా నెయ్యి వేసుకోవాలి. మరి నెయ్యి ఎక్కువ అవసరం ఉండదండి, జస్ట్ 1 నుంచి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్నటువంటి కొబ్బరి తురుముని ఈ నెయ్యిలో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాల వరకు నేతిలో ఫ్రై అయిన కొబ్బరిలో మనం తీసుకున్నటువంటి బెల్లం కూడా వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి మంట సిమ్లో ఉంచి అలా కలుపుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మనకి పాకం అనేది వస్తుంది. పాకం వచ్చిన తర్వాత ఉడకడం మొదలవుతుంది. ఇదంతా జరగడానికి సుమారుగా ½ గంట వరకు సమయం పడుతుంది కొబ్బరి లడ్డూలు తయారు కావడానికి. ఇలా కొబ్బరి బెల్లం 2 వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే దీంట్లో మనం దంచి పెట్టుకున్నటువంటి యాలకుల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ బెల్లం సరిపోకపోయినట్టయితే కనుక మనకి వంట చేసుకోవడానికి రాదండి. అందుకని తీపి చూసుకొని అవసరం అనుకుంటే మరి కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని ఇలా వేసి వదిలేయకూడదు, కంటిన్యూగా మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఉండ అవుతుందో లేదో ఒకసారి మనం చేతులకు తీసుకుని చెక్ చేసుకోవాలి. ఉండ అవుతూ ఉంటే కనుక గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం వేడిగా ఉండగానే చేతికి కొంచెంగా నెయ్యి అప్లై చేసుకొని మనం లడ్డూల్లా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి లడ్డూలను చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.